హైదరాబాద్ దిల్కుషా గెస్ట్ హౌస్ లో ఎస్సీ ప్రజాప్రతినిధుల సమావేశం జరిగింది. ఎస్సీల అభ్యున్నతి కోసం రేవంత్ సర్కార్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు, కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై చర్చించారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాల కల్పనపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజాప్రతినిధులు అభినందించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని మల్లు రవి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మేము ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎక్కువ మంది సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో అప్పుడు గవర్నమెంట్ సపోర్ట్తో చదువుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఇచ్చేటటువంటి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చిన సపోర్టు ఇంతకుముందు ఏ ప్రభుత్వంలో ఇవ్వలేదు. ఈ 40% పెంచినందుకు కూడా మేము ప్రత్యేకంగా అందరం ఒక రెజల్యూషన్ ద్వారా ధన్యవాదాలు చేశాము. అదే రకంగా పేద ప్రజలకి 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ అని చెప్పాడు రేవంత్ రెడ్డి. పేద ప్రజల్లో ఎస్సీ హ్యాబిటేషన్స్ ఇళ్లలో ఎక్కువ 90% 20% అంటే 200 యూనిట్స్ మాత్రమే వాడుకుంటారు. అందువల్ల 90% ఎస్సీలకు ఉపయోగపడేటువంటి ఈ స్కీమ్ కూడా మా ఎస్సీల జీవన విధానంలో మార్పు తీసుకున్నట్లకు ఉపయోగపడిందని దీని మీద కూడా ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఇందిరమ్మ ఇండ్లు, దీంట్లో స్కీమ్ ఏంటో తెలుసా? తెలంగాణలో ముఖ్యమంత్రి చెప్తున్నారు, ఎక్కడ ఇల్లు లేనటువంటి వాడు గుడిసెలు ఎక్కడ ఉండకూడదు, అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి అన్నప్పుడు ఇల్లు